అందరికీ శుభోదయం. నిన్న వార్తాపత్రికలో ఈనాడులో ఒక వార్త చూశాను. పోలీస్ అధికారిగా బాధ అనిపించింది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనిపిస్తుంది, కానీ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద చర్య ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఒక్కసారి న్యూస్ అందరూ తెలుసుకుంటారు ఉద్దేశంతో ఇది లాయర్స్ కూడా పనికొస్తుంది. ఎందుకంటే సర్వీస్ రూల్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. యూపీలోని ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అనగానే మనకి ఉన్నావ్ రేప్ కేసు గుర్తొస్తుంది. ఉన్నావ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఈజ్ కృపా శంకర్ కనౌజియా ఈయన పేరు. ఈయన 2021లో యూపీలో అక్కడ సీఏగా చేస్తూ లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. లీవ్ ఏమైనా పెట్టాడయ్యా? ఫ్యామిలీ రీజన్స్, ఏదో వైఫ్ బాగాలేదు, ఫ్యామిలీ కుటుంబ పరిస్థితుల్లోనే అర్జెంటుగా లీవ్ పెట్టి వెళ్తున్నాడు. ఓకే, ఈయన ఈ వాజ్ ద సర్కిల్ ఇన్స్పెక్టర్ దట్ టైం. తర్వాత 2024కి డిఎస్పీ అయ్యాడు కూడా. ఆయన కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి డిఎస్పీ అయ్యాడు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ప్రవేశించిన తర్వాత డిఎస్పీ అవటం చాలా గొప్ప. ఐ రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. పాతకాలంలో మాకు మా బ్యాచ్ పేరు శ్రీహరిరావు వాళ్ళ ఫాదర్ ఒక ఆయన, అలాగే తుపాకుల రాధాకృష్ణన్ వాళ్ళ ఫాదరు, వీళ్ళంతా కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ అయ్యారు. చాలా గొప్ప. ఒక హనుమంత నాయుడు అని ఆయన కానిస్టేబుల్ నుంచో ఎస్ఐ నుంచో గుర్తులేదు, గుంటూరు ఎస్పీ కూడా చేశారు, ఎస్పీ అయ్యాడు ఆయన. మేము సర్వీస్లోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ నుంచి ఎస్పీ అయ్యాడు. పూర్వం చంద్రరావు గారు నెల్లూరు ఎస్పీ చేశాడు. ఇలాగా ఒక అట్టడుగు స్థాయి నుంచి హయ్యెస్ట్ ర్యాంక్ రావడం చాలా గొప్ప. ఎన్నో మెట్లెక్కి ఎంతో శ్రమపడి ఎన్నో రివార్డ్స్ అవార్డ్స్ తెచ్చుకుని ఆఫీసర్స్కి చాలా ఇదిగా ఉంటేనే ఆ పరిస్థితి వస్తుంది. ఈ మెట్టెక్కడం చాలా కష్టం, రావటం చాలా సంతోషం, కానీ దాన్ని నిలబెట్టుకోవటంలోనే ఆ హుందా, గౌరవం, మర్యాద ఉంటాయి. అది లోపించింది ఇతను. ఎవరైనా కృపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ అయ్యాడు. కానీ అతను కూడా మనిషిగా, మనిషి కొంచెం వెధవలాటలు ఉంటాయిగా. సో ఇతనికి ఈ 2021లో వాళ్ళ ఒక సిఐగా ఉన్న కాలంలో లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్, అఫీషియల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పర్సనల్ నెంబర్ కూడా ఉంటాయి, పర్సనల్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఫ్యామిలీ రీజన్స్ అన్నాడు. ఇంటికి పోయి ఉంటారు కదా అనుకుని, అంత లీవ్ ఇచ్చారు కదా అని. వాళ్ళ ఆవిడ సడన్గా ఎస్పీ కాన్పూర్ దగ్గరికి వెళ్ళింది. 3-4 days తర్వాత, అయ్యా మా ఆయన సిఐగా పనిచేస్తున్నాడు, ఆయన కనపట్లేదు, మ్యాన్ మిస్సింగ్ అని. ఇదేందమ్మా ఎక్కడ పోయాడని ఆ డిఎస్పీ వాళ్ళు అడిగితే ఈ వెంట ఆన్ లీవ్ అని చెప్పి అన్నారు. మరి లీవ్ పెడితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి? అట్లీస్ట్ పర్సనల్ ఫోన్ ఉన్న ఆన్లో ఉండాలి కదా. వాట్ ఈజ్ దిస్ అని చెప్పి, సరే ఇప్పుడు టెక్నాలజీ మీ అందరికి తెలిసిందే కాబట్టి టవర్ లొకేషను ఇవన్నీ పట్టుకుంటే కాన్పూర్లో దొరగారు ఒక హోటల్లో ఒక మహిళా కానిస్టేబుల్తో ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇది మోరల్ టర్పిట్యూడ్. స్ట్రైట్ అవే లీగల్గా సెక్షన్ ఏమి రాదు. ఇండియన్ పెనల్ కోడ్లో దీనికి సెక్షన్ అనేది ఇష్టమైతే ఇద్దరు ఒక చోట చావచ్చు తప్పేనా. బట్ మోరల్గా ఇట్ ఈస్ ఎ మిస్కాండక్ట్. మీకు ప్రొఫెషనల్ ఎథిక్స్లో అడ్వకేట్స్ కూడా మిస్కాండక్ట్ గురించి చెప్తూ ఉంటాం. సెక్షన్ 35 అడ్వకేట్స్ యాక్ట్లో వాట్ ఈజ్ మిస్కాండక్ట్. మిస్కాండక్ట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది పీనల్ కోడ్, బట్ స్టిల్ మిస్కాండక్ట్ మీన్స్ irrelevant behavior, irregular behavior which is not expected by the society. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారనుకోండి, ఏదో పార్టీ మంచి ఏదో ఫంక్షన్ ఏదో ఉంది, పార్టీకి వెళ్ళాడు, బార్కి వెళ్ళి దే కెన్ సెలబ్రేట్, తాగి రావచ్చు, ఎవడు పట్టించుకోడు. అదే ఒక ఎస్ఐ బార్కి వెళ్తే, తన ఏరియాలో ఉన్న బార్కి వెళ్తే ఎంత అవుద్ది? నో డౌట్ బ్యాంక్ మేనేజర్ అయితే నెలకు 1,00,000 ఉంటుంది, ఎస్ఐకి 25,000. బట్ స్టిల్ ద రెస్పెక్ట్, డిగ్నిటీ యూ హ్యావ్ టు మెయింటైన్. యూనిఫామ్కి ఉన్నటువంటి విలువ అలాంటి. కాబట్టి నో డౌట్ నేనేమి పెద్ద అంతా సత్యసంధులుగా ఉండాలి, బుద్ధుడిలాగా ఉండాలి అని చెప్పాను. కానీ ఇలాంటి సంఘటన, పైగా ఆవిడెవరు? తోటి డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్. నిన్నే మనం చెప్పే భవానీ సేన్ గౌడ్ గొడవ తెలంగాణలో. అతను బెదిరించి, ఆయన ఎవరో మినిస్టర్ పేరు ఉంది బాబు ఏదో, ఆయనతో చెప్పి బెదిరించి చేశాడు, ఆయన రేపు చేశాడు కూడా. కానిస్టేబుల్గా ఇలా చేయవచ్చునా?
ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే సరే భార్యతో చెప్పుకోవడం, విడాకులు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం పద్ధతి ఏమీ లేకుండా లాడ్జిలో దొరికి రైట్. నౌ ఈ రిజల్ట్ ఏంటయ్యా అంటే అది యూపీ గవర్నమెంట్ ఉంది అక్కడ, యోగి ఆదిత్యనాథ్జీ ఇమ్మీడియట్గా కానిస్టేబుల్ కింద రివర్ట్ చేసి వదలబడేశారు. సో 21లో పట్టుకున్నారు, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 24లో ఉన్నాము. ఈ లోపల డిఎస్పీ అయ్యాడు. డిఎస్పీ అయిన తర్వాత నిన్న ఎంక్వైరీ ప్రకారం దే హ్యావ్ కండక్టెడ్ ది కంటిన్యూ. దీనిలో జాగ్రత్తగా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ చూశారు, ఫోన్ లొకేషన్ చూశారు, ఇవన్నీ ఎవిడెన్స్ తీసుకున్నారు. అతను ఎవిడెన్స్ తీసుకుని ఇమ్మీడియట్గా అతన్ని గోరఖ్పూర్ ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ దానికి అటాచ్ చేశారు. ఇప్పుడు డిమోట్ చేసి ఇతన్ని కానిస్టేబుల్గా చేశారు. ఏమిటి డిఎస్పీని కానిస్టేబుల్గా చేయొచ్చా అనేటువంటి డౌట్ చాలామందికి రావచ్చు. దీనిలో ప్లీజ్ రిమెంబర్ సిసి అండ్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ అప్పీల్ రూల్స్ అని ఉంటాయి. ఇది ఏ గవర్నమెంట్కైనా అప్లై అవుతాయి. దీనిలో ఏంటంటే ఒక మనిషిని రివర్షన్ ఇవ్వాలంటే అంటే తక్కువ పొజిషన్కి ఇవ్వాలంటే అతను ఏ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడో అంతకన్నా తక్కువ ఇవ్వడానికి లేదు. ఈయన కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి కానిస్టేబుల్గా డిమోషన్ ఇచ్చారు. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో జరుగుద్ది. నేనైతే కొంతమంది పోలీస్ ఆఫీసర్ డీజీపీ రిటైర్డ్ డీజీపీ ఒపీనియన్ కూడా ఏదో ఉంది దీంట్లో చెప్తాను. ఫార్మర్ యూపీ డీజీపీ ఆయన బ్రిజ్లాల్ నౌ ఈజ్ ఎంపీ రాజ్యసభ అండి. హీ సేస్ డిస్మిసల్ ఈజ్ బెటర్ దాన్ సచ్ యాక్షన్. నేను కూడా అదే ఒపీనియన్, కరెక్ట్గా ఆయన అదే అన్నాడు. డిస్మిసల్ చేసేస్తే పోతే ఇలాంటి వాళ్ళు ఉంచకూడదు. కానిస్టేబుల్గా పెడితే మళ్ళీ ఆ లక్షణాలు పోయిసావు కదా. సో కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ దట్టు విత్ కొలీగ్స్ కాబట్టి బాగోదు. నో డౌట్ ఐ హ్యావ్ కాంటాక్టెడ్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో. దానికి ఏందా దీనికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలంటే దే ఫీల్ దట్ ద పనిష్మెంట్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్. ఇంత సీరియస్గా ఈ కాలంలో అంటే నిజం యాక్చువల్గా ప్రాక్టికల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రజెంట్ దాన్ని కూడా అంత సీరియస్గా తీసుకోవాలా అని కొంతమంది అంటారు. బట్ ఎనీవే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే డిమోషన్ టు ద ఒరిజినల్ క్యాడర్. అంటే ఆయన ఏ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడో ఆ కానిస్టేబుల్గా తెలుసు. అంటే ఒక ఎస్ఐ డిఎస్పీ ఉన్నాడు అనుకోండి, అతన్ని కానిస్టేబుల్గా చేయటం లేదు, ఎస్ఐ వరకు మాత్రమే డిమోట్ చేయవచ్చును. అది తెలుసుకుంటే చాలు. దీని మీద కేసులా కూడా ఉంది. ప్రేమ్ శంకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2013. ఇది గురువాయూరు గుడికి వెళ్తూ ఉంటే 13/12/2009 నాడు జరిగింది. సో ట్రాఫిక్ ఆఫీసరు ఈ కార్ ఆపి ఇతన్ని నానా గందరగోళం చేసి పార్కింగ్ దగ్గర ఇష్యూ అయింది. ఈయన పెద్ద ఆయన దాని మీద ఇట్ ఈస్ హెల్డ్ దట్ పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ ఎస్ఐ ఇస్ అట్ ఫాల్ట్, ఈ వాజ్ రివర్టెడ్, డిమోషన్ జరిగింది. ఇలా జరగడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి పోలీస్ అధికారులంతా జాగ్రత్తగా ఉండి ఎవరి విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండి ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మిస్కాండక్ట్ ఉంటే వచ్చే నష్టం ఇది. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ.